హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. ప్రభు అయిన యేసయ్య కృపలో భద్రపరచబడి ఉన్నాను. నాతో పాటు మీరందరూ కూడా యేసయ్య కృపలో భద్రపరచబడి ఉన్నారని నమ్ముతున్నాను. వీడియో చూసే వాళ్ళందరితో ప్రభు అయిన యేసయ్య మాట్లాడాలని కోరుతున్నాను. ముందుగా వీడియో చూసే వాళ్ళందరికీ షలోం అండి. యేసయ్య నామం పేరిట షలోం. దేవుడు మనందరికీ ఈరోజు సమాధానం కలుగజేయును గాకండి. ప్రభు వాగ్దానం చదువుకుందాము. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. మళ్ళీ చదువుతున్నానండి. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. మరి మంచి వాగ్దానం ఫ్రెండ్స్. ప్రభువు మాట్లాడుచున్నాడు నాతో. మరి నాకు ఇచ్చిన వాగ్దానం ప్రభు అయిన యేసయ్య మరి మీకు కూడా ఇచ్చే సిద్ధపరిచే ఉంటాడు. మరి మీరు కూడా క్రైస్తవులైన వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు వాగ్దానం చదవాలనేసి కోరుతున్నాను. వాగ్దానాన్ని వెంబడించండి, వాగ్దానం విశ్వసించండి. మనంతట మనము ప్రభువుకు దూరంగా ఉండడం అది క్షేమము కాదు. మనకు క్షేమం ఏమంటారు, సేఫ్ కాదు. క్షేమం అన్న సేఫ్ ఉన్న ఒకటే కదా, సారీ, అది ప్రమాదకరము. కాబట్టి వాగ్దానానికి ప్రభు వాగ్దానాన్ని ప్రతిరోజు చదవండి, విశ్వసించండి. ప్రతిరోజు ఉదయం ప్రార్థించండి, ప్రభువుకు సమయాన్ని ఇవ్వండి. పొద్దున్నే లేచి ప్రభువుతో ప్రార్థిస్తే, ప్రభువుతో మాట్లాడితే మనసుకు ఎంత కష్టమైనా ఎంత భారమైనా అది మన నుంచి ప్రభు దూరం పెడతాడు. ఎంత కష్టము, భారము, ప్రయాసము అన్నీ ఉంటాయి, కానీ వాటన్నిటి నుంచి పీస్ ఆఫ్ మైండ్ అనేది యేసయ్య ఇస్తాడు. క్రైస్తవుల గురించి తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం, క్రైస్తవుల గురించి పరిచయం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మీకు అవగాహన ఉంటుంది. ప్రభువుని తెలియని వాళ్ళు ప్రభువుని తెలుసుకోవాలనే ఈ నా ప్రయత్నాన్ని ప్రభు అయిన యేసయ్య కనిపెట్టునుగాక. ఆయనకు సాక్షిగా నేను బ్రతుకుతున్నాను. మరి అలాగే మిమ్మల్ని అందరినీ కూడా యేసయ్య అనేకులను దర్శించాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. అలాగనమాట. ఈరోజు మనము ప్రేయర్ టాపిక్ ఇంకా తీసుకోలే, ఇంకా ప్రేయర్ టాపిక్ వెళ్ళలేదు. ప్రార్థన చేద్దాము. దేని గురించి అంటే, ఫస్ట్ బర్త్డేస్ చేసుకునే వాళ్ళ సెలబ్రేషన్స్, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు కొనేది వారి గురించి బ్లెస్ అవ్వాలి. వారు ఈరోజు బ్లెస్ అవ్వాలండి. వారు దీవించబడాలి. వారిని యేసయ్య ఆశీర్వదించాలి. మళ్ళీ ఏంటి అంటే, ఈరోజు మా కుటుంబం నుంచి మా చెల్లెలి బర్త్డే, మా ఫ్యామిలీస్ నైబర్స్ నుంచి మా చెల్లి బర్త్డే భవాని. తను ప్రెగ్నెంట్, ఇప్పుడు 9th మంత్. తను క్షేమంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా గాడ్ని వేడుకుంటున్నాను. ప్రతిరోజు తన బర్త్డే, మళ్ళీ నెక్స్ట్ బర్త్డే కల్లా బాబుతో, తను ఆయుష్తో క్షేమంగా తన కుటుంబం వర్ధిల్లాలని నేను కోరుతున్నాను. మరి మన వీడియోస్ డైలీ చూసే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నానండి, ఎవరైనా మన ఫ్యామిలీస్లో బర్త్డేస్ ఉంటే చెప్పండి, విష్ చేద్దాము, బ్లెస్ చేద్దాము అనేసి. ఓకే నా ఫ్రెండ్స్, ఎవరైనా బర్త్డేస్ ఏమైనా ఉంటే వీడియోస్ డైలీ చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చెప్పండి, బ్లెస్ చేద్దాం అందరము. మరి నాకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ నన్ను డైలీ వీడియో చూడకపోవచ్చు, కానీ వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు చూస్తారు కదా, ప్రభు ప్రేరేపణ కలగజేస్తాడు కదా, అప్పుడైనా వాళ్ళు వీడియో చూడాలని కోరుతున్నాను. నిన్నటి దినమందు విమానం యాక్సిడెంట్ అయింది కదా, మరి దాని బాధ నుంచి అది ఏమంటారు, విడుదల రావాలి అనేసి
కోరుకుందాము, ప్రేయర్ చేద్దాము, ప్రేయర్లో పెడదాము. క్రైస్తవులం అందరం అయితే ప్రేయర్లో పెడదామండి. తప్పకుండా ప్రార్థించే భారము యేసయ్య ఎవరిపైన మోపాడో, ప్రార్థన భారాన్ని ఎవరిపైన యేసయ్య మోపాడో తప్పకుండా ప్రేయర్ చేస్తారు కదా, ప్రార్థించండి. మరి ప్రేయర్ టాపిక్ తీసుకుందామండి. ఈరోజు చాలా ట్విస్టు. నేను ఉదయం నుంచి వీడియో చేయలేదు. ఇప్పుడు టైము 12:30 అవుతుంది. 12:30 కూడా కాలేదు, 12:20. ఈరోజు చాలా టెన్షన్ ఉండే, లేస్తూనే నాకు టెన్షన్ ఉండే. మా పాప టీసీ కోసము స్కూల్కి వెళ్ళాలి, టీసీ తీసుకోవాలి, మళ్ళీ నేను డ్యూటీకి రావాలి. కానీ తను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ప్రభు అంటే క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేయాలి అనేసి ఆశ ఉండే. అప్పుడు మనీ సరిపోవు అనేసి మామూలుగా ఒక ఆర్గనైజ్ స్కూల్లో వేశాను. కానీ ప్రభు ఇది నీ పని, నీ కోసము, నీ సన్నిధిలో ఉండాలి నా బిడ్డ, ప్రార్థన ధూపంతో ఉండాలి. కాబట్టి నేను స్కూల్ చేంజ్ అయ్యదలుచుకున్నాను. ఇది నీకు సంబంధించిన పని కాబట్టి నాకు క్లియర్ చేయి ప్రభా, తొందరగా టీసీ ఇస్తే బిడ్డ స్కూల్కి వెళ్తుంది కదా అనే భారము చాలా ఉండే. ఎంతో దుఃఖంతో వెళ్ళాను. మా హస్బెండ్ 1 వీక్ 10 డేస్ నుంచి తిరుగుతున్నాడు, కానీ అది రాలేదు. నిన్న వెళ్ళాను, ఈరోజు ఉదయం వెళ్ళాను. ప్రభు ఎంతో దుఃఖం, కన్నీళ్ళు పెట్టుకొని ఇస్తారా ఇవ్వరా, ఇంకా మళ్ళీ ఇంకెంత ఇవ్వాలా, రేపు తిరగాలి, ఎప్పుడు తిప్పుకుంటారో ఇంకా అనేసి భారము, ఎంతో పశ్చాత్తాపం. ప్రభా నీ ఇంతకుముందు నీ సన్నిధికి సంబంధించిన స్కూల్లో వేయనందుకు ఇది నాకు పశ్చాత్తాపం, అంటే ఈ పనిష్మెంట్ నాకు జరగాల్సిందే అనేసి ఎంతో పశ్చాత్తాపడ్డాను, ఎంతో దుఃఖపడ్డాను. కానీ దానికి ఫలితం ఇచ్చాడు యేసయ్య. స్కూల్ టీసీ ఇవాళ ఎవ్వరేమనుకున్నాను. నేను ఎప్పుడైతే కళ్ళల్లో నీళ్ళు వస్తున్న కొద్దీ అంచుకుంటున్నాను. కానీ ప్రభు మిరకిల్ చేశాడు. ఇవ్వరేమో, మళ్ళా రేపు తిరగాలి అనుకున్నాను. నా అలసిపోయిన తనానికి ప్రభు దాని రిజల్ట్ ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. నిజంగానే అందుకనే పశ్చాత్తాపం అనేది ఎంతో విలువైంది దేవుని దృష్టిలో. నా ఎందుకు పశ్చాత్తాపడిన వాడికి నేను సమస్తము దయచేసేదని వాక్యాల్లో మాట్లాడాడు చాలాసార్లు. పశ్చాత్తాపము చాలా విలువైనది. అది సంతోషం కంటే చాలా విలువైనది. సంతోషమే విలువైనది అనుకుంటాము మనము, కానీ పశ్చాత్తాపము అనేది చాలా చాలా విలువైనది. ఈరోజు నేను రుచి చూశాను. ప్రతిసారి కూడా నేను ఎన్నోసార్లు పశ్చాత్తాపంతో నాకు ఇది జరగాల్సిందే, నేను ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు పనిష్మెంట్ కావాల్సిందే అనుకునే సమయాల్లో ప్రభు నాతో ఏదో ఒక అద్భుతం నా కుటుంబం పట్ల అద్భుతాలు చేశాడు. ఈరోజు జరిగిన అద్భుతం గురించి మేము ముందు పంచుకున్నాను. నేను చాలా స్కూల్స్కి వెళ్తున్నారు అందరు పిల్లలు, నా బిడ్డ ఇంకా వెళ్ళాలి అనేసి చాలా వేదన ఉండే. ఆ వేదన తీర్చాడు. రేపటి నుంచి అయినా స్కూల్కి వెళ్ళాలి, అంతా కంప్లీట్ అవ్వాలి, మంచి జ్ఞానంతో నింపబడాలి, ఆయన సన్నిధులు దగ్గరగా ఉండాలి నా పిల్లలు, ఆయన సన్నిధానికి దూరంగా అస్సలు ఉండొద్దని నేను నిర్ణయించుకున్నాను. అందుకే నా 2 పిల్లలు కూడా ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలి. వాళ్ళు ఎలా వేరే విషయాల్లో ఎలా ఉన్నా ప్రభు సన్నిధికి దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుచేత ఈరోజు ఎంతో పశ్చాత్తాపంతో ఉన్నాను. కానీ ప్రభు కనుకరించాడు నన్ను. మీ పట్ల, మీ జీవితాల పట్ల మీకు పశ్చాత్తాపం ఎప్పుడైనా కలిగిందా? కామెంట్ చేసి చెప్పండి. పశ్చాత్తాపము అనేది చాలా విలువైనది. ప్రభువు మిమ్మల్ని దర్శించాలని నేను కోరుతున్నాను. ప్రభువుని గురించి మనము ఇది నాకు తగినది, ఇలా జరగాల్సింది నాకు అనుకునే వాళ్ళకు గురించి ప్రార్థన చేద్దాము. ఏదో విషయంలో ప్రభు మనల్ని కనిపెడతాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ప్రేయర్ టాపిక్ నచ్చినట్లయితే మీతో
మీ మనస్సును కదిలించినట్లయితే ప్రార్థించండి. అనేకులను యేసయ్య దర్శించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. అందరికీ వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు, ఫ్యాన్ అయితే ఫుల్గా తిరుగుతుంది. వాయిస్ నా శ్రమను యేసయ్య కనిపెట్టాలి. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి.